సదా నన్ను నడిపే నీ చెలిమే లెగమ్మా, నువ్వు లెగు. నేను బ్రతికుండగా నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదు. దాని బట్టలు మనం ఉతకడమేంటి? అసలు ఆ సంధ్య ఏమనుకుంటుంది? నిన్నిక్కడికి తీసుకొచ్చింది బాధ పెట్టడానికా? ఒక పని మనిషిలాగా ఆ భూమి పనులు చేయించడానికా? లేదమ్మా, ఈ రోజు అటో ఇటో తేల్చుకోవాలి. సంధ్య రోజు రోజుకి మితిమీరిపోతుంది. బంగారం లాంటి నీ చేతులతో దాని బట్టలు నువ్వు ఉతకడమేంటమ్మా? ఇవాళ బట్టలు ఉతికిస్తుంది, రేపు చెప్పులు తుడిపిస్తుంది. నేను వాణి గారితో ఇప్పుడే మాట్లాడతాను. నానమ్మ వద్దు, నానమ్మ నానమ్మ వద్దు, నానమ్మ నానమ్మ వద్దు, వెళ్ళొద్దు, ఎవరితో మాట్లాడొద్దు. వాణికి విషయం తెలిస్తే చాలా బాధపడుతుంది. సంధ్యకి చెప్తే వినదు. ఆ వాణి గారితో చెప్తానంటే నువ్వు వద్దంటున్నావు. ఇలాగైతే ఎలాగమ్మా? నువ్వు ఉన్నంత కాలం నిన్నిక్కడ టార్చర్ పెడుతూనే ఉంటారు. ఇది కావాలని సంధ్యా వింధ్యలు కలిసి చేస్తున్న కుట్ర. నువ్వు కన్న కూతురు అన్న ప్రేమ వింధ్యకు లేదు. అయ్యో పాపం, ఫ్రెండ్ కూతురు కదా అన్న సానుభూతి సంధ్యకు లేదు. నేను రోజు చూస్తూనే ఉన్నాను. అందుకే నేను వెళ్ళి వాణిగారితో మాట్లాడతాను. నానమ్మ, నీకు నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా ఈ విషయం ఇక్కడితో వదిలేయ్. ఎందుకమ్మా నా కాళ్ళు చేతులు కట్టి పడేస్తావు? నువ్విక్కడే ఉండు, భూమి బట్టలు నేను ఉతుకుతాను. నానమ్మ వద్దు, నానమ్మ నీకు దండం పెడతాను. గతంలో నా పని భూమితో చేయించినందుకు రాత్రంతా ఆవగింజలు లెక్క పెట్టించింది. ఇప్పుడు నువ్వు చేస్తే నీ కోడలు మళ్ళీ నాకు కొత్త కొత్త పనులు అప్పగించి నన్ను బాధ పెడుతుంది. భూమి నా బట్టలు ఉతికించినప్పుడు నేను భూమి బట్టలు ఉతకలేనా? ఆవిడ గారు పెద్ద గొప్ప. మీ కోడలు చెప్పక ముందే భూమి బట్టలు ఉతికింది, ఐరన్ కూడా చేస్తుందంట. నేను కూడా భూమిలాగే తన బట్టలు ఉతికి ఆరేసి పెట్టాలి కదా. అయ్యో, అది నీ బట్టలే కాదు, ఎవ్వరి బట్టలైనా ఉతుకుతుంది. పుట్టినప్పటి నుంచి దాని స్థాయి అలాంటిది. కాని నీ స్థాయి అలాంటిది కాదు కదమ్మా. నీది బట్టలు ఉతికించే స్థాయి. మీ ఇంట్లో పనివాళ్ళు, డ్రైవర్లు అందరూ ఉంటారు. నువ్వెలాంటి రాజభోగాలు అనుభవించే స్థాయి నుంచి ఇలాంటి పరిస్థితికి వచ్చావమ్మా. ఎందుకమ్మా నీకు ఇవన్నీ? నువ్వు ఆ భూమి కంటే 1000 రెట్లు బెటర్. నీకు దానికి పోలికే లేదు. నా మాట విని వెళ్ళిపోమ్మా. లేదు, ఇక్కడి నుంచి వెళ్తే గెలిచే వెళ్తాను. ఇలాంటివి ఎన్నైనా భరిస్తాను. నానమ్మ నా చేత కావాలని ఈ పని చేయిస్తూ ఇంత టార్చర్ పెడుతుంది కదా నీ కోడలు. నేను తనని క్షమించను. నన్ను బాధ పెట్టిన నీ కోడల్ని ఎప్పటికీ మర్చిపోను. నేను గమనిస్తున్నాను, భూమితో ఒకలాగా నాతో ఒకలాగా బిహేవ్ చేస్తుంది. భూమి తప్పు చేస్తే ఒకలాగా, నేను తప్పు చేస్తే మరోలాగా పనిష్మెంట్లు ఇస్తుంది. ఇవన్నీ గుర్తు పెట్టుకుంటాను. నీ కోడల్ని ఎట్టి పరిస్థితిలోనూ నేను క్షమించను. అమ్మా, ఏంటమ్మా ఆకలేస్తుందా? నువ్వు వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో, నేను వచ్చి వడ్డించేస్తాను. అది కాదమ్మా, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడుతుంది నా చిట్టి తల్లి? అమ్మా అది అది చెప్పమ్మా. నాకంటే ఇలాంటి పనులు అలవాటు. చిన్నప్పటి నుంచి నేను చేశాను. కానీ పాపం అను సిస్టర్ ఇవన్నీ చేయలేదు కదమ్మా. భూమి, నేనేమి బలవంతంగా చేయమని చెప్పలేదు కదా, తనే చేస్తానని చెప్పింది. ఆ పనులు ఇష్టంతో కాకుండా కోపంతో చేస్తుందేమో. దీనివల్ల నీ మీద కోపం పెంచుకుంటుందేమో అని నాకు భయంగా ఉందమ్మా. కోపమా? ఎందుకు? నేను తిట్టానా, కొట్టానా? లేదు కదా. అనుతో నేను మాట్లాడతాను, పద. వద్దమ్మా. అది కాదు నాన్న, నిజంగా తనకి ఇష్టమో లేదో నేను మాట్లాడతాను కదా. లేదమ్మా, నాకు అనిపించింది చెప్పాను. చూడు, అలాంటిదేం ఉండదు, ఉండకూడదు కూడా. నాకు ఇద్దరూ సమానమే. నువ్వొక్కదానివే అన్ని పనులు చెయ్యకూడదు, తను కూడా చెయ్యాలి.
వాళ్ళమ్మ కూడా అనుని నీలా మార్చమని చెప్పింది. తను నీలాగే చిన్నపిల్ల కదా, పైగా ఇవన్నీ అలవాటు లేదు కదా. ప్రస్తుతానికి కొంచెం కోపం ఉన్నా తర్వాత అన్నీ అవే సర్దుకుంటాయి. ఓకేనా? సరే, నువ్వు వెళ్ళి ఆడుకో. అలాగేనమ్మా.